అందరికీ నమస్కారం. నీట్ రిజల్ట్స్ రానే వచ్చాయి. ఈసారి కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. లాస్ట్ ఇయర్ 2024లో 24 lakh స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. ఈసారి 2025లో 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. 12.36 lakh స్టూడెంట్స్ పాస్ కూడా అయ్యారు. కానీ సీట్స్ 1,18,190 మాత్రమే ఉన్నాయి. కాంపిటీషన్ టఫ్ అవడంతో క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి బి కేటగిరీలో 11 to 12 lakhs per annum, సి కేటగిరీలో 23 to 25 lakhs per annum, అది కూడా మెరిట్ బేసిస్లో. ఫీజ్ ప్లస్ 6 years ఖర్చులన్నీ కలుపుకుంటే 1,15,00,000 నుంచి 1,30,00,000 ఖర్చు అవుతుంది. మనలాంటి మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి ఈ ఫిగర్ అసాధ్యం. మా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి పరిష్కారం. ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే మీ డ్రీమ్స్ని నెరవేర్చుకోండి. అబ్రాడ్ ఎంబీబీఎస్ ఒక మహత్తరమైన అవకాశం. అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎందుకు చేయాలి? అతి తక్కువ ఫీజు అందుబాటులో, ఒక 2 lakhs per annumకి మాత్రమే కోర్స్ ఫీజు స్టార్ట్ అవుతుంది. అందుబాటులో మరియు సులభంగా ఇండియన్ ఫుడ్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్లస్ హాస్టల్స్ మీకు లభ్యమవుతుంది. కొన్ని వందల కాలేజీల్లో 9 విదేశీ దేశాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎంబీబీఎస్ కోర్స్ ఎన్ఎంసి మరియు ఎంసీఐ ప్రమాణాలతో మరియు డబ్ల్యూహెచ్ఓ కాలేజ్ లిస్టులో ఉన్న ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, క్లినిక్స్, ఆపరేషన్ థియేటర్స్, లైబ్రరీతో కూడిన ఇంటర్నేషనల్ ఎంబీబీఎస్ ఇప్పుడు మా ద్వారా అతి సులభంగా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ యుఎస్ఎంఎల్ఈ, పీజీ, నీట్, ప్లాబ్ ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తారు. నీట్ 2023 కానీ 2024 కానీ 2025లో కానీ క్వాలిఫై అయిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని మీ అడ్మిషన్ పార్ట్నర్గా ఎందుకు ఎన్నుకోవాలి? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీకు స్టడీ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ కౌన్సిలింగ్ మరియు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, 100% వీసా సక్సెస్ అష్యూరెన్స్ ఇస్తుంది. మేము అడ్మిషన్ ప్రాసెస్లో ఇప్పుడు దాకా 100% సక్సెస్ అయ్యాం. మా పేపర్ వర్క్ మరియు ఆన్ బోర్డింగ్ సపోర్ట్ సిస్టమ్కి అవుట్స్టాండింగ్ రేటింగ్ ఉంది. మాకు 9 విదేశీ దేశాల్లో 90 కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇప్పించే రికార్డు ఉంది. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని నమ్మండి, మీ ఎంబీబీఎస్ కలని నిజం చేసుకోండి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని మీ ఎంబీబీఎస్ పార్ట్నర్గా ఎన్నుకోండి. మాకు కాల్ చేయండి. We know the way, we show the way, and we go the way. That's why we are the leaders. Thank you.